విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు సరిగా చెల్లించకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, కలెక్టర్ను కలిసినా సమస్య పరిష్కారం కావట్లేదని వాపోతున్నారు. పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, 10 నెలల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు చెబుతూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 2 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని, 10 నెలల నుంచి ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించలేదని వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. గతంలో 2 నెలల ముందు కూడా ఇదే విధంగా జీతాలు చెల్లింపైన వీళ్ళు నిరసన చేశారు. అప్పుడు తాత్కాలికంగా 1 నెల జీతాన్ని చెల్లించి తర్వాత 2 నెలల జీతాలు చెల్లించట్లేదని వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వేతనం 26,000 ఇవ్వాలంటూ వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులను వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఆల్రెడీ మీరు 2 నెలల ముందు ఒకసారి ధర్నా చేశారు, అప్పుడు తాత్కాలికంగా సమస్య పరిష్కారం అయింది. ఎన్ని నెలల జీతాలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? ఇంక 3 రోజులు ఆగితే 3వ నెల వస్తుంది సార్. ప్రతిసారి ఇదే ఎట్లా ధర్నా చేస్తే తప్ప కాంట్రాక్టర్ మాకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేని కాడికి మేము ఎక్కిన గుమ్మం లేదు, దిగన గుమ్మం లేదు. ఎంత దూరం వెళ్ళినా కానీ ఎవరు కూడా వాళ్ళని స్పందించి వాళ్ళతో మాట్లాడి మా జీతాలు వేయించేది లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం. సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారు? సూపరింటెండెంట్ కలిసారా? సూపరింటెండెంట్ ఏం చెప్తారు? సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డిఎంఏ ఆఫీస్లో కూడా పోయిన గురువారం అందరిని పిలిచి మాట్లాడినా కూడా వాళ్ళు స్పందించట్లేదు సార్. మేము పిఎఫ్, ఈఎస్ఐ మా శాలరీ నెల 10వ తారీఖు కల్లా కావాలని మేము అడుగుతున్నాం సార్. ఏంటి మీ సమస్యలు ప్రభుత్వం అంటే సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్ళినా ఎందుకు పరిష్కారం కావాలి? కాంట్రాక్టర్ అంతా చేసిద్దామే. ప్రిన్సిపాల్ సార్ రిక్వెస్ట్గా అడిగారు, అమ్మా వాళ్ళకి మరి ఏం తింటారు, ఏం చేస్తారు, వాళ్ళ జీతాలు వాళ్ళకి వెయ్యాలి కదా, వాళ్ళ జీతం ఎంత, మరి వాళ్ళ జీతాలు అలా ఆపటం ఎందుకు, వేయమ్మంటే ఫస్ట్ అంతా వేసేసామండి, మొత్తం క్లియర్ అయిపోయిందండి అని చెప్పింది. మళ్ళీ తర్వాత సాయంత్రానికి ఫోన్ చేస్తుంటే ఫోనే ఎత్తట్లేదు ఆమె. బడ్జెట్ అని చెప్పిద్ది ఏంటండి. ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా, ఎవరైనా వచ్చారా మీతో మాట్లాడడానికి? ఎవరో రాలా. ఇప్పుడు ఎవరిని బడ్జెట్ ప్రిన్సిపల్ సార్తో కూడా బడ్జెట్ రాలేదంటే మరి గవర్నమెంట్ అన్నీ అలాగే ఉంటాయి కదా, బడ్జెట్ రావు, వీళ్ళయే వేయాలి కదా. ప్రతిదీ మాకు బడ్జెట్ రాలేదని చెప్తే ఎన్ని రోజుల నుంచి పోయినసారి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడతానన్నాడు, ఆయన మాట్లాడలేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు 25వ తారీఖు దాకా ఆగుతామమ్మా, 2 జీతాలు వేయండి అని అడిగాము, వేస్తామనింది, అది కూడా లేదు. ఇవాళ రోజు 27వ తారీఖు, మరి 28వ తారీఖు మేమేం దీన్ని బతకాలండి? బడ్జెట్ అని చెబితే మాకు ఎలా కుదురుతుందండి? బడ్జెట్ గవర్నమెంట్ వేయదు, వీళ్ళు వేయాలిగా. ఆ గవర్నమెంట్ వాడు వేసిన తర్వాత వీళ్ళు తీసుకోవాలి. బడ్జెట్ మీద చదివితే మా కడుపులు కొడితే మేమేం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అలానే ఉంటాయి, మరి డబ్బులు లేనప్పుడు కాంట్రాక్ట్ ఎందుకంటే తీసుకునేది? కొన్ని కూడా ఫిర్యాదు చేసాం, కలెక్టర్ కూడా వచ్చాం, అన్ని చోట్లకి వెళ్ళినా కానీ న్యాయం జరగట్లేదని వీళ్ళంతా చెప్తున్నారు. తమ పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, రెండోది జీతాలు చెల్లింపు జరిగిన తర్వాత తమ విధుల్లోకి వస్తామని కాంట్రాక్ట్ కార్మికులందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. నిజంగా కార్మికుల ఆవేదన పట్టించుకోవాలి. కాంట్రాక్టర్ ఎవరో దాదాపు 2-3 నెలల నుంచి సాలరీస్ రావట్లేదు. నిజంగా ఎందుకంటే డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు వాళ్ళే. అలాంటిది 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారంటే 2-3 నెలలు, ఇంక కొంతమంది నాకు 3-4 మంత్స్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఆ కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళ సమస్య పరిష్కరించాలి, వాళ్ళు పై అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు.